నమస్కారం శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వచ్చే 2 వారాల్లోపు ఇంటి నివేశన స్థలాలకు పట్టాలు పంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు నగర పరిధిలో అర్హులైన 25,000 మందికి నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు అగ్రహారం, మల్లేశ్వరపురం, వెంగముక్కలపాలెంలో ఎంపిక చేసిన భూములను జేసీ గోపాలకృష్ణ, ఆర్డీఓ విశ్వేశ్వరరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఎంపిక చేసిన భూముల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లేఅవుట్లకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. 25,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు 520 ఎకరాల భూసేకరణ చేయడం జరిగిందని, 430 ఎకరాలకు సంబంధించిన రైతులకు 166 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన స్థలాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టామన్నారు. అప్రోచ్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టాలు ప్రింట్ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ కేటాయింపు జరిపి మ్యాపింగ్ చేసి పట్టా అందజేయడం జరుగుతుందన్నారు. రానున్న 2 వారాల్లో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. లేఅవుట్ ఒక రూపం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు స్థలాలు చూపించడం జరుగుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జగనన్న కాలనీ ఆవిష్కరించి పట్టాలు పంపిణీ చేస్తారన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూముల్లో పనులు చేపట్టమని చెప్పడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అర్బన్ లేఅవుట్ దాదాపుగా ఒక 25,000 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. మల్లేశ్వరపాలెం, అగ్రహారము, తర్వాత ఇక్కడ ఉంటున్న వెంగముక్కపాలెం, ఇది మూడు చోట్ల కలిపి 520 ఎకరాలు ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్విజిషన్ ఐడెంటిఫై చేసేసి దాంట్లో ఆల్రెడీ 435 ఎకరాలకి అక్విజిషన్స్ కంప్లీట్ చేసి దాదాపుగా 166 crores రైతుల ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది కాంపన్సేషన్ అమౌంట్. ఇప్పుడు ఆల్రెడీ సర్వే అండ్ స్మాల్ జంగిల్ క్లియరెన్సెస్ ఈ వర్క్లు అన్ని కూడా ఆల్రెడీ ఈ అప్రోచ్ రోడ్డు ప్లస్ సబ్సిక్వెంట్ గా వాళ్ళకున్న డ్రైనేజెస్ సమస్యలు ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఇప్పుడే సరి చేయాలి కోసము ఆల్రెడీ కూడా మనకున్న ఓనుడా ఏజెన్సీస్ ప్లస్ అర్బన్ ఇంజనీర్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ఈ ఏరియాలో మోస్ట్లీ గ్రావెల్ బేస్డ్ రెడ్ సాయిల్స్ ఉండడం వలన మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేదు. మల్లేశ్వరపాలెం అండ్ అగ్రహారంలో కూడా పక్కగా డ్రైనేజ్ చేయడానికి కూడా నియరెస్ట్ నెల కాలువ కానీ ఎన్ఎస్పి కాలువ కానీ దాని నుంచి ఈ డ్రైనేజ్ మినహాయించి అక్కడ వాటర్ స్టాగ్నేట్ చేయకుండా ఎట్లా తీసుకువెళ్ళాలని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మనకి పట్టాలన్నీ కూడా ప్రింట్ అయి వచ్చేసింది, దాదాపుగా 25,000 పట్టాలు. ఇప్పుడు ఈ ఒక లాటరీ మూలంగా ఈ 25,000 మందికి కూడా ఎక్కడ ప్లాట్ అలాట్మెంట్స్ త్వరలో ఒక 2-3 days లో చేసి ప్లాట్ మ్యాపింగ్ ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఆ ప్లాట్ తో మ్యాప్ చేసేసి వాళ్ళకి పట్టాలో రాసి ఒక వార్ ఫుటింగ్ లెవెల్లో కూడా నైట్ అండ్ డే పని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఎస్పెషలీ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఓన్డా అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. మాత్రం కాకుండా వన్స్ వాళ్ళకి ప్లాట్ మ్యాపింగ్ అయిన తర్వాత ఈ బేసిక్ ప్లాట్ సర్వే స్టోన్స్ అన్ని పెట్టేసి రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత లేఅవుట్ రూపం వచ్చిన తర్వాత ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు ఉంటున్న ప్లాట్స్ వాళ్ళకి చేయడం జరుగుతుంది. దెన్ మనం ఒక రోజు మంచి రోజు చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మన పేద ప్రజలకి ఈ జగనన్న ఈ కాలనీ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ చేలో ఈ పట్టాలు ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఉన్నాము. ఈ కార్యక్రమం చాలా వార్ ఫుటింగ్ లెవెల్లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీంట్లో ఎవరికి కూడా బలవంతం చేయట్లా. 1 or 2 20 days or 30 days ఉంటున్న చిన్న పంటలు ఉంటుంది. బట్ రైతులు వాళ్ళు ముందుకు వచ్చేసి
పర్లేదు నాకు కాంపెన్సేషన్ పడింది మీరు క్లియర్ చేయండి అని కూడా చెప్పడం తర్వాత ఓన్లీ ఇది చేస్తున్నాం. ఎట్లాంటి వెలుగొండ ప్రాజెక్టును ఈ నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. యదగొండపాలెంలో తాను ఎంతో అభివృద్ధి చేశానని, తాను చేసిన అభివృద్ధి చెప్పాలంటే ఒకరోజు పడుతుందని మంత్రి సురేష్ తెలిపారు. ఎమ్మెల్యే స్వామి అధికారంలో ఉన్నప్పుడు కొండపి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని డిమాండ్ చేశారు. ఎంతసేపటికి స్వామి వెలుగొండ ప్రాజెక్టు గురించి, మార్కాపురం జిల్లా గురించి మాట్లాడతాడని, మా విధానంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేసినట్లు తెలిపారు. ఆ ప్రకారం మార్కాపురానికి అన్యాయం జరగకుండా పరిపాలనా పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సబ్ కలెక్టర్ను నియమించామన్నారు. టీడీపీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడిచాయని విమర్శించారు. మా అధినేత విధానం ప్రకారం ఎన్నికల వ్యూహంలో భాగంగా 60 పై చిలుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని, అందులో ఎస్సీలతో పాటు బీసీలు, ఓసీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే స్వామికి భయం పట్టుకుందని, అభివృద్ధి చేసి ఎన్నికల్లో ఓటు అడగటం అతనికి, అతని అధినేతకు చేత కాదని, గొడవలు సృష్టించి గెలవాలన్నదే వారి అభిమతమన్నారు. తాను 2 నెలల్లో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామో చెప్పి ఎన్నికల్లో ఓటు అడుగుతానని మంత్రి సురేష్ వివరించారు. కొండేపి గడ్డపై వైసీపీ జెండా ఎగురువేయటమే తన లక్ష్యమని తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నా అభివృద్ధి ఏం కావాలనో నేను చేసింది ఏం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఒక వీడియో, ఒక 2 గంటల సినిమా చూపిస్తాను. నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 46 కోట్ల రూపాయలు, 26 కోట్ల రూపాయలు అప్గ్రేడ్ చేసాం. 100 బెడెడ్ హాస్పిటల్ ఎర్రగొండపాలెంలో. దోర్నాల్లో 45 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషల్ హాస్పిటాలిటీ. దోర్నాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం. రైతు బజార్ దగ్గర నుంచి కళ్యాణ మండపాల దగ్గర నుంచి చివరకు ఊళ్ళకు కావాల్సిన ఆర్చీలు కూడా నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మతానికి, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు ఎట్లా పనిచేస్తుందో చేశారా? ఏదైనా కార్యక్రమం అటెండ్ అయ్యాడా? ఏదైనా సంక్షేమ ఫలాలు ఏదైనా ఆయన చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పడకేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు. అసలు ఈ యొక్క వ్యవస్థలో, ఈ యొక్క మన సచివాలయ వ్యవస్థలో ఆయన భాగస్వామి అయ్యాడు ఎప్పుడన్నా? అసలు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసా? ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందో ఆయన పనిచేశాడా? 4.5 సంవత్సరాలు కుంభకర్ణులాగా నిద్రపోయి ఈ రోజు లేచి ఎక్కడ మళ్ళీ ఆయనకు మరి చురుకు అయిందో మాకు తెలియదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గడపకు కార్యక్రమం అని చెప్పి షూరిటీలు, గ్యారంటీలు అని పట్టుకొని తిరుగుతూ ఉంటే ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడా? ప్రజలకు ఎప్పుడైనా ఆ సమస్యలు పరిష్కారంలో ఏమైనా చేశాడా? ఏ మండలంలో ఎంతమంది ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారని చూసారా? ఎందుకు ఊరిగా ఆయన పెద్ద నోరేసుకొని మరి పిట్ట కొంత కూతగానం అన్నట్టు ఆయన పెద్ద నోరేసుకొని పడినంత మాత్రాన ఆయన మాట్లాడిన మాటలు అసత్యాలు, సత్యాలు కావు. అక్కడ ఏం జరిగింది, ఏం కథ అనేది ఎర్రగొండపాలెంకి వచ్చి చూడమనండి. ఎర్రగొండపాలెంలో నేనేం చేశానో వచ్చి చూడమనండి. ఎర్రగొండపాలెంలో అభివృద్ధి ఏంటో చూడమనండి. ఆ ఎర్రగొండపాలెంలో వాళ్ళ నాయకుడు మరి దళితుల మీద చేసినటువంటి విమర్శలు మరి దాని మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను మరి వారిని నిలదీసినందుకు ఈరోజు ఈ విధంగా దాడులు చేస్తూ, ఈ విధంగా మాట్లాడుతూ, ఆదిమూలం నీ అంతు చూస్తా, ఆదిమూలం నీ మూలాలు లేకుండా తెలుస్తాను, ఈరోజు నువ్వు చెత్త అని చెప్పి ఎన్ని మాట్లాడినా ఓటర్ దేవుళ్ళు ప్రజలు నిర్ణయించేది చెత్త బంగారం అనేది వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు చెత్త ఎవరు బంగారమో రేపు కొండపి నియోజకవర్గ ప్రజలు తెలుస్తారు. నువ్వు 5 సంవత్సరాల్లో ఏం చేసావు మేము కూడా చెప్తాం కదా. ఎర్రగొండపాలెం నుంచి చొక్కా ఇప్పేసి పంపించారు ప్రజలు. గత 9 నెలలుగా 4 మండలాల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రణవ సంకల్ప యోగ సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ నిర్వహిస్తున్న సూర్య యజ్ఞం భాగంగా సంతనతులపాడు గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు సాధన చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఈ పాఠశాలలో సాధన కొనసాగుతుందని పతంజలి శ్రీనివాస్ తెలిపారు. చెప్పండి ఆ మాట. 35 ఉన్నత పాఠశాలలో అత్యుత్తమంగా సాధన కొనసాగుతుందన్నారు. అదేవిధంగా
4 మండలాల్లోని ప్రతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధన చేయవలసిందిగా కలెక్టర్ దినేష్ కుమార్, డిఈఓ సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సూర్యయజ్ఞం మహాసూర్య యజ్ఞంగా రూపుదాల్చి ఈ నెల 15వ తేదీన ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 3 గంటలకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచం మొత్తం ప్రకాశం జిల్లా ఒంగోలు వైపు చూసే విధంగా ఈ రికార్డు ఉంటుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ విధమైన రికార్డు నెలకొల్పలేదని 3000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు 1:45 నిర్వహించడం జరుగుతుందన్నారు. తాతా ప్రసాద్, కిరణ్, జయలక్ష్మి, విజయలక్ష్మి, లీలారాణి తదితరులు సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు ఐజాక్ పాల్గొన్నారు. రొటేషన్ 1 పిడి సార్ మధ్యలో ఉండండి సార్, మీరు మధ్యలో నిలబడండి, అటు ఇటు తిరుగుతూ ఉండండి లైన్స్ లో. రెడీ రెడీ రెడీ. మూడు 3000 మంది విద్యార్థులు, 4 మండలాల నుంచి వస్తున్న 3000 మంది విద్యార్థులు వీళ్ళందరితో కలిపేసి ప్రపంచ రికార్డ్ చేయబోతున్నాం. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, మన ప్రకాశం జిల్లా వైపు, ఒంగోలు పట్టణం వైపు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యి ఈ ప్రపంచ రికార్డు 108 పర్యాయాల సూర్య నమస్కారాలు చేయబోతున్నాం. 3000 మంది పిల్లలతో 108 పర్యాయాల సూర్య నమస్కారాలు 1 hour 45 minutes, 1 గంట 45 నిమిషాల్లో పూర్తి చేస్తున్నాం. ఈ రికార్డు ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలో జరగలేదు. అది మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు పట్టణంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరగబోతుంది. దీనికి ముఖ్య కారకులు మన గౌరవ కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు. వారి సంకల్పంతో అద్భుతంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి అనేకమైన పెద్దలను ఆహ్వానించున్నాం. వాళ్ళందరి గురించి వివరాలు మన గౌరవ కలెక్టర్ గారు తెలియజేస్తారు. సో మీరందరూ ఆహ్వానితులే. ఫిబ్రవరి 15వ తేదీన సూర్య నమస్కారాల విశిష్టతని తెలుసుకోండి. దానివల్ల సాయంత్రం 3 గంటల ఒంగోలు నగరంలోనే అర్హులైన వారికి ఇంటి నివేశన స్థలాలు ఇచ్చేందుకు సేకరించిన భూములను వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రణీత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఒంగోలు మండల పరిధిలోని అగ్రహారం గ్రామంలో పర్యటించి స్థానిక రైతులతో మాట్లాడారు. ఒంగోలు మండల పరిధిలోని అగ్రహారం గ్రామంలో పర్యటించి స్థానిక రైతులతో మాట్లాడారు. ఒంగోలు నగరంలో అర్హులైన వారికి ఇంటి నివేశన స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం నుండి భూమి కొనుగోలు కోసం 231 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. సంబంధిత రైతులకు ఇప్పటికే ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది. యువనేత ప్రణీత్ రెడ్డి వెంట కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ మురళి, బాలినేని వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దీని వరకు ఏమవుతుందంటే 12,000 ప్లాట్లు. ఇది వచ్చేసి 6,320 ప్లస్ 5,700. అదే దగ్గరనా ఇది కోర్టులో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు వీటి వరకు కూడా మొత్తం 40 ఎకరాలు ఇక్కడ కూడా డిస్టెన్స్లో అన్ని రకాల లావాదేవీలకు పోస్టల్ శాఖలో కేవలం 200 రూపాయలకే ఎస్బీఐ అకౌంట్ ప్రారంభిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సీనియర్ బ్రాంచ్ మేనేజర్
సిహెచ్ వంశీకృష్ణ అన్నారు. ఒంగోలు తపాలా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సేవలు అందించేందుకు ఇండియన్ పోస్టల్ బ్యాంకు ముందుకు వచ్చిందని తెలిపారు. పోస్టాఫీసులో సాధారణ ఖాతా ప్రారంభించినట్లయితే అత్యవసరంగా డిపాజిట్ చేసి ఎవరికైనా నగదు పంపించాలనుకుంటే నేరుగా పోస్టల్ శాఖ సిబ్బంది ఖాతాదారు ఇంటి వద్దకు వచ్చి నగదు తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నారు. పోస్టల్ శాఖలో సాధారణ ఖాతా తీసుకోవడం వల్ల ఎన్పిసి లింక్ అవుతుందని, అందువలన ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు నేరుగా ఖాతాలో జమ అవుతాయని, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ప్రజల చెంతకే పోస్టల్ బ్యాంకింగ్ సేవలు వస్తున్నందున ప్రజలు ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకోవాలని కోరారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఉన్న ఐపీపీబీ అకౌంట్ని మీరు ఏ పోస్ట్ ఆఫీస్లోనే ఓపెన్ చేయొచ్చు. దీనిలో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉదాహరణకి మనకి అమ్మఒడి, రైతు భరోసా, వాహన మిత్ర లాంటి బెనిఫిట్స్ ఏది పడాలన్నా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ వేరే బ్యాంకుల్లో కూడా చాలా మటుకు చేయించుకుంటారు, కానీ చాలా మటుకు ఫెయిల్ అవుతుంది. కానీ మన దగ్గర ఇమీడియట్గా ఈ రోజు కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే కేవలం 2 రోజుల్లోనే ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయిపోతుంది. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏదైతే పడాలో అవన్నీ డైరెక్ట్గా మన అకౌంట్లోనే పడతాయి అన్నమాట. చాలామందికి ఎన్ఆర్జీఎస్ వేస్ సీకర్స్ కానివ్వండి, లేకపోతే పెన్షన్స్ రాని వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా చాలామంది పెండింగ్ అమౌంట్ అనేది ఉండిపోతుంది వాళ్ళకి మన గవర్నమెంట్ అకౌంట్స్లో ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల. సో ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే అవ్వలేదో, ఎవరికైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ వాళ్ళ పోస్ట్ ఆఫీస్లోనే తీసుకుందామని అనుకుంటారో ఈ అకౌంట్ని కేవలం 200 రూపాయలతోనే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ బెనిఫిట్స్ని పొందొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఊర్లలో అన్ని ఊళ్ళలోనూ కూడా బ్యాంక్ యొక్క బ్రాంచ్లు అనేవి ఉండవు. చాలామంది సిఎస్సి పాయింట్లో కానివ్వండి, ఈ సేవలో కానివ్వండి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనకు చెరువులో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక వాళ్ళకి డబ్బులు పడినప్పుడు కానీ ఇమీడియట్గానే పోస్ట్ ఆఫీస్లోనే ఆ విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని జనరల్ అకౌంట్గా కూడా మనం కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 100% గవర్నమెంట్ అకౌంట్. డిపాజిట్, విత్డ్రాలు, లేకపోతే ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఇవన్నీ కూడా ఏదైతే ప్రాపర్ బ్యాంక్లో కనుక మీరు సర్వీసెస్ పొందుతూ ఉంటారో అవన్నీ కూడా ఈ అకౌంట్ యూజ్ చేసుకుని మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే, మన దగ్గరలో ఉన్న పోస్ట్ మ్యాన్ ద్వారానే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. దీనికి మరొక ముఖ్యమైన సదుపాయం ఏంటంటే కనుక డోర్ స్టెప్ బ్యాంకింగ్. ఏమైందంటే మనం మామూలుగా బ్యాంకింగ్ సర్వీసెస్ కావాలంటే మనం దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్తాం, లేదంటే ఏటీఎంకి వెళ్తాం. కానీ బ్యాంకే మన దగ్గరికి రావడం ఎప్పుడు చూడలేదు. మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్లో ఉన్న పోస్ట్ మ్యాన్కి మీరు ఒక్కసారి కాల్ చేసి, ఇదిగో నాకు ఇలా 10,000 రూపాయలు కావాలండి, ఒక 10,000 రూపాయలు నేను డిపాజిట్ చేయాలండి, మా పిల్లలకు డబ్బులు పంపాలండి అని మీరు చెప్తే కనుక వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆ సర్వీసెస్ అన్నీ కూడా అందజేస్తారు. అది కూడా 0 సర్వీస్ ఛార్జెస్తో. సో కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్ అండి. ఇది కూడా ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి సర్వీస్ అనేది అందజేస్తున్నామండి. ముఖ్యంగా రీసెంట్గా మన గవర్నమెంట్ లైఫ్ సర్టిఫికేట్ అయితే ఏదైతే ఉన్నదో అది పోస్ట్ ఆఫీస్కి మ్యాండేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. బ్రిటన్లో స్వల్ప విరామం. క్యాన్సర్ వ్యాధి సోకిన తర్వాత కంటే రాకముందే నివారించాల్సిన విధానాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల ప్రాణాంతక వ్యాధికి గురికాకుండా ఉండవచ్చని పలువురు నిపుణులు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా బిఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రా సౌజన్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లు రాయితీపై అందిస్తున్న కూపన్లను విడుదల చేశారు. క్యాన్సర్పై జిల్లాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు తెలిపారు. మనం తీసుకునే ఆహారం, వాతావరణంలో మార్పులతో పాటు జీవన విధానంలో వచ్చే మార్పులతో క్యాన్సర్ వస్తుందన్నారు. వ్యాధి సోకక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సహాయం పొందితే వ్యాధి నుంచి బయటపడవచ్చని, అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మరణాలు దిశగా చేరుకోవాల్సి వస్తుందన్నారు. 2020 లెక్కల ప్రకారం క్యాన్సర్ సోకిన వారిలో 50% అవగాహన లేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నారన్నారు. 2040 కల్లా వ్యాధిగ్రస్తుల సంఖ్య 60% పెరిగే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ తిరుమలరావు, అర్జున్ ఇన్ఫ్రా అధిపతులు బొమ్మిశెట్టి శంకర్రావు, బొమ్మిశెట్టి అర్జున్, హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు రఘునాథ్, రామకృష్ణ, రమణారెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. సాయి విజయ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ లైన్లో జాయిన్ అవ్వాలి.
అందరి రావాలమ్మా. లైన్ ఫామ్ అయి ఉంది, స్టార్ట్ అయిపోతుంది. క్యాన్సర్ని జయించండి. అబౌట్ క్యాన్సర్ డయాగ్నోజేషన్. సో ఈ క్యాన్సర్ అనేది ఇట్స్ వెరీ డెడ్లీ డిసీజ్. సో దీన్ని కనుక మనం ముందే కనుక కనుగొంటే సో దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. సో లేడీస్కి చాలామందికి సిగ్గు అనేది చాలా ఉంటుంది, ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది మెయిన్ టార్గెట్ అయ్యేది ఆ ప్రైవేట్ పార్ట్స్లోనే, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇప్పుడు వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది, హెచ్పివి వ్యాక్సిన్. సో ఇట్స్ బెటర్ ఎవ్రీ ఫీమేల్ who crosses 28 and 32 years should go through this, like taking vaccines and taking measures, and వాళ్ళ బాడీని వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో దెర్ ఆర్ ఫ్యూ టిప్స్ హౌ టు డయాగ్నోస్. సో వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చెక్ చేసుకునే విధానం ఉంది. And then we have also tied up with few diagnosing centers like Vijaya and Star, Medall and Apple. వీళ్ళందరితో టైఅప్ అయ్యాం. సో దే ఆర్ గోనా గివ్ దిస్ హోల్ మంత్ 50% ఆఫ్. సో మీకు తెలిసిన డాక్టర్ కానీ లేదా మీకు తెలిసిన ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్ సెంటర్స్ అండ్ ఆల్, ఇట్స్ బెటర్ టు గెట్ టెస్టెడ్ అండ్ దెన్ అండర్స్టాండ్. ఇది టెస్ట్ చేసుకోవటంలో దీంట్లో మనకేం లేదు, లేనిదేమన్నా బయటపడుతుందా లేకపోతే ఏమవుతుందన్న భయం అనేది లేకుండా ఉంటే ఈ టెస్ట్ చేయించుకోవడం అనేది, సిగ్గుని పక్కన పెట్టి టెస్ట్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సిగ్గు అనేది నాట్ బిగ్ దాన్ ప్రాణం. సో లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లైఫ్, లెట్స్ సేవ్ లైఫ్ ఆన్ దిస్ ఈవెంట్ and get tested. And మీ 10 మందికి ప్రతి ఎవ్రీ వన్ షుడ్ నో దిస్. సో 10 మందికి చెప్పండి, 10 మందికి తెలియపరచండి. ఈ డయాగ్నోసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్. సో ఇది కనుక ఈరోజు మనకి సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువగా అయిపోతుంది. దానివల్ల ఎంతోమంది ఫ్యామిలీలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అది చాలా మనం ప్రివెంట్ చేసుకోగలిగిన విషయం అది. కాబట్టి మనం దాని మీద కొంచెం అవేర్నెస్ కనుక మనం తీసుకుంటే ఆ క్యాన్సర్ని ఖచ్చితంగా దాని బారిన మనం పడకుండా ఉంటాము అనే చిన్న కాన్సెప్ట్ తోటి, అది ఒక డాక్టర్గా మా IMA బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాము. యాజ్ ఏ డాక్టర్, జబ్బు వచ్చినాక క్యూర్ చేయటం కాదు, జబ్బు రాకుండా ఎలా ఉండాలో ప్రజలకు నేర్పించడమే డాక్టర్ బాధ్యత. అది ఫీల్ అయ్యి మేము IMA తరపున ఈరోజు ఈ ఈవెంట్, అలాగే అర్జున్ ఇన్ఫ్రా గారి సహకారంతో మేము ఈ ఈవెంట్ చేస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఏ డిసీజ్ కన్నా ప్రివెన్షన్ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ప్రివెన్షన్ ఎలా చేయాలి. మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం జీవించే విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం కరెక్ట్ టైంకి తినటం, కరెక్ట్ ఆహారం తీసుకోవటం, కరెక్ట్ నిద్రపోవటం, కరెక్ట్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వటం, 4 ప్రిన్సిపల్స్. ఇవి కనుక మనం లైఫ్లో
దశలో కనుక పాటించినట్టయితే మనం అందరం కూడా క్యాన్సర్కి దూరంగా ఉంటామనేది 100% చెప్పొచ్చు. అలాగే పాలసీ మేకర్స్ అంటే రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మనకి సహకరించి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ని నివారించడంలో వాళ్ళ రోల్ కూడా చాలా ఉంది. మేము మీరు మళ్ళీ తాగమనలేదు కదా అంటారు, ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉండకూడదు. సో అట్లా పాలసీ మేకర్స్ కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చేయాలి. అలాగే స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఒంగోలు ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 19వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ పార్క్ వద్ద మెగా ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు అన్నారు. మెడికల్ క్యాంపులో జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి గణేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదల చిన్నారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 400 మందికి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు ఏవి సుందర్రావు, సాయి గణేష్, అనసూయదేవి, కంటి వైద్య నిపుణులు తదితరుల వైద్య సేవలు అందజేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ గోపీకృష్ణ, వెంకట్రావు, శ్రీను, వీరేంద్ర, శేఖర్, వైసీపీ నాయకులు ఆర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన్నం సింగయ్య గారి ట్రస్ట్ ద్వారా మరి ఈరోజు కర్నూలు రోడ్లో మౌర్య హోటల్ దగ్గర ఉన్నటువంటి ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మన 19వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మెగా మెడికల్ క్యాంపుని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆ హాస్పిటల్ వారందరికీ కూడా మా 19వ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఈ మల్టీ క్యాంపులో అనేక విభాగాలు అన్నీ వాళ్ళ హాస్పిటల్లో సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఫ్రీగా ప్రజలందరికీ కూడా ఓపీలు మరియు అన్ని చెకప్లు కూడా చేస్తూ అదేవిధంగా మెడిసిన్స్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇప్పటికీ దాదాపు ఈ క్యాంపులో 250 మంది వరకు ఓపీలు రాయించుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు ఇక్కడ క్యాంపుకి అటెండ్ అయిన వారికి 1 ఇయర్ పాటు ఉచితంగా ఫ్రీ ఓపీ, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాటిల్లో కూడా ఒక 15 to 20% డిస్కౌంట్ తోటి ఇతర సర్జరీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ముఖ్యంగా వాళ్ళు ఈ మోకాళ్ళ సర్జరీ గురించి కూడా చెప్పారు. మన ఒంగోలు పట్టణంలోనే చాలా అతి తక్కువ అమౌంట్ తోటి క్వాలిటీ తోటి సర్జరీ చేస్తామని కూడా చెప్పున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మరి ఒక మంచి ఆలూరి మల్టీ హాస్పిటల్ని ప్రోత్సహించవలసిందిగా మీ అందరి ద్వారా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ 250 మంది ప్రజల వరకు వచ్చి ఈ క్యాంపు సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మన కార్పొరేటర్ చిన్నారి గారి ద్వారా మనం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలానే మా హాస్పిటల్ నుండి ఒక ట్రస్ట్ కార్డు ఉందండి, ఆలూరి ఆరోగ్య రక్ష కార్డు. ఈ కార్డులో ఏంటంటే మనకి ఓపీ ఫ్రీ అండి, ఇన్పేషెంట్ అయినప్పుడు 15% డిస్కౌంట్, మిగతా ల్యాబ్ మందుల మీద 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు ఈ కార్డు ద్వారా వాళ్ళకి సేవలు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ కార్డు తీసుకొని చాలామంది చాలా సేవలు ఉపయోగించుకున్నారు. అందరికీ సర్జరీస్ చాలా తక్కువలో చేసాం. కట్టలేని వాళ్ళకి ఇంకా తక్కువలో చూసి సర్జరీ చేయడం జరిగింది. అలానే మేము నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అత్యంత క్వాలిటీ ఇంప్లాంట్స్ వాడి చాలా తక్కువలో చేస్తున్నాము. ప్యాకేజ్ వైజ్ 95,000లో ఈ ప్యాకేజ్ జరగడం జరుగుతుంది. ఒంగోలులో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ నీ రీప్లేస్మెంట్ ఇంకెక్కడ ఈ ప్రైస్లో మీకు దొరకదు. 1,60,000, 1,50,000, 2 లక్షలు దాకా కూడా ఉంటుంది. అక్కడ మళ్ళీ ఏ ఇంప్లాంట్ వేస్తామో అది కూడా తెలియదు. ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీ మంచి ఇంప్లాంట్ వేస్తున్నాం. ఇది కూడా అందరూ ఉపయోగించుకోవాలని. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, దాని నివారణకు, చికిత్సను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీని అంతర్జాతీయ క్యాన్సర్ నిరోధక దినంగా గుర్తించబడింది. 2008వ సంవత్సరంలో ప్రతిపాదించబడిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినం సందర్భంగా దీనిపై ప్రత్యేక కథనం. ప్రపంచ క్యాన్సర్ దినం యొక్క ప్రాథమిక లక్ష్యం
క్యాన్సర్ వల్ల కలిగే అనారోగ్యం మరియు క్యాన్సర్ వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించడం, క్యాన్సర్ నుండి నివారించగల బాధలను అంతం చేయగలిగేలా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడానికి ఒక అవకాశం. క్యాన్సర్ బారిన పడిన వారికి ఆత్మస్థైర్యం నింపేందుకు మద్దతుగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడానికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు, సంస్థలు గుర్తించాయి. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ యొక్క ప్రభావం మరియు ఇతర హానికరమైన ప్రభావాలను తగ్గించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనవంతుగా పొగాకు, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, సరైన శారీరక శ్రమతో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆంకాలజీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్యాన్సర్ బారిన పడి బయటపడిన వారి అనుభవాలను పంచుకోవడం ద్వారా క్యాన్సర్ బాధితులు భావోద్వేగ మద్దతును పొందవచ్చు. ఈ క్యాన్సర్ అనేది మానవ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారు. పురుషుల్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారని నివేదికలు సూచిస్తున్నాయి. పూర్వం క్యాన్సర్ అనే అనుమానం రాగానే చెన్నైలోని అడయార్ హాస్పిటల్కి వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే చేతులు కాలాక ముందే అప్రమత్తంగా ఉండడం మేలు అనే నానుడి క్యాన్సర్కు వర్తిస్తుంది. అందుకోసం క్యాన్సర్కు కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. మాంసాహారంతో పోలిస్తే వృక్షజాతికి చెందిన ఆహారం క్యాన్సర్ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తుందని, తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, కార్బోహైడ్రేట్స్తో కూడిన అధిక క్యాలరీలు అందించే పదార్థాలను తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. శరీరంలోని కొన్ని భాగాల క్యాన్సర్ కారకాలు అధిక బరువు కూడా ఒకటని, కాబట్టి ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మహిళలకైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి రక్షణ కోసం హెచ్పివి వ్యాక్సిన్, లివర్ క్యాన్సర్కు కారణమయ్యే హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. ఇక క్యాన్సర్ను ముందుగానే కనిపెట్టగలిగే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. పెద్ద ప్రేగు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారంతో పాటు పలు రకాల క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు పరీక్షల ద్వారా ఎంతో ముందుగానే కనిపెట్టే వీలుందని వైద్యులు నిర్ధారిస్తున్నారు. కాబట్టి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలతో పాటు ఈ పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా మంచిదని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్ చరిత్ర కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా మనం వరల్డ్ క్యాన్సర్ డే అని జరుపుకుంటామండి. ఈ సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే ఒక నినాదం క్లోజ్ ద కేర్ గ్యాప్. అంటే ఈ క్యాన్సర్ని గుర్తించడంలో కానీ, వైద్యం చేయడంలో కానీ ఉన్న అంతరాయాలని తగ్గించడమే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఒక ముఖ్య నినాదం. దీనివల్ల ఏంటంటే కనుక అందరికీ క్యాన్సర్ ఒక వైద్యం అనేది మనం అందాలి. మంచి వైద్యం, అత్యాధునిక వైద్యం అనేది అందాలి. ఆ దిశగా మనం అందరం ప్రయత్నిద్దాం. తప్పనిసరిగా అందరు కలిసి ఈ క్యాన్సర్ యొక్క భూతాన్ని తరిమేద్దామండి. ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డీ హనుమారెడ్డి, కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని వారు విమర్శించారు. రాష్ట్రంలో తుఫాను సంభవించి 2-3 నెలలు గడిచినా ఇంతవరకు రైతులకు నష్టపరిహారం చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. వేలాది ఎకరాలు పంట నీట మునిగి రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉంటే ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టాన్ని అంచనా వేయలేదని వారు విమర్శించారు. నష్టపోయిన రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయాలని, ఎకరాకు 15,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని, ఇతరత్ర డిమాండ్లతో ఈ నెల 8వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రైతు నాయకులు సోదనగుంట శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు సక్రమంగా జరగలేదు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా కేటాయింపులు అనేది చాలా తక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్కు వరప్రసాదునిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయింపు అనేది చేయనటువంటి కారణంగా అది పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపించట్ల. అయితే రేపో మాపో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో రైతులకి ఉపశమనం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా అంతకుముందు వర్షాలు లేక తీవ్ర వర్షాభావంతో కరువుతో అల్లాడిపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకొని ఈ కరువు నిధులని అదేవిధంగా నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ తోటి, అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే సాగు సాయం కింద ఎకరానికి 10,000 ఇస్తా ఉన్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి దాదాపుగా అట్లానే సాయం అందించాలని చెప్పి మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యధిక ప్రజానికి ఉపాధి కల్పించే ఈ రంగాన్ని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ రంగంలో ఉన్న రైతాంగం ఈ రంగాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వెళ్ళడమే కాకుండా అనేక మంది ఆత్మహత్యలకి గురవుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల్ని మనం పరిశీలించినట్టయితే మిగతా రంగాలకి దీనికి ప్రాధాన్యత తగ్గించారు. ఇది సరైన వైఖరి కాదని అనుకుంటా ఉన్నాం. రేపు ఎల్లుండి ఆవలెల్లుండి 5, 6, 7 తేదీల్లో మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఆఖరి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే నమ్మి మీకు ఓట్లేసి గెలిపించారో ఆ రాష్ట్ర ప్రజల్లో గణనీయమైన భాగంగా ఉన్న రైతాంగాన్ని, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇతర ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి దాదాపు 440 మండలాలు కరువు గురైతే 103 మండలాలని ప్రకటించి చేతులు దులుపుకోవటం అంటే రైతులకు తిరగా అన్యాయం చేయటం అయితే రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ రైతులకు 2 లక్షల రూపాయల దాకా వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు కానీ ఆ రుణమాఫీ చేయాలని, అట్లాగే ఎకరానికి 10,000 సాగు సాయం అందించాలని చెప్పి ఈ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 8వ తారీఖున అన్ని జిల్లాల్లోని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుట్లో భాగంగా ఒంగోలులో కూడా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ధర్నా జరిగింది 8వ తేదీన. రైతాంగం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఒకునూరు ఆదరణలో భాగంగా ఒంగోలులోని కూర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏర్పాటైన నృత్య శిక్షకురాలు మంగళంపల్లి అలైక్య ప్రభ ఆలూరు శ్రీనిధుల కూచిపూడి నృత్య నర్తనం భక్తులను విశేషంగా అలరించింది. అలైక్య శ్రీనిధి చక్కటి నృత్యాభినయంతో ఆకట్టుకున్నారు. శ్రీగిరి దేవస్థానంలో ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి, అర్జిత సేవల ధర్మకర్త ఆలూరి జ్వాల రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీ కుమారులతో పాటు ఆలూరి జయశంకర్, నృత్య కళాకారులలో ఆలైక్య శ్రీనిధులను సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా దివంగత ఆలూరు సీతారామమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మృత్యంజలి ఘటించారు. అర్చకులు, వేద పండితులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తప్రియం సదానందం వందేహం గణనాయకం గజవక్త్రం సురజ్యేష్టం కర్ణచామరభూషితం మోదకం
ముక్తి సాధకం కళాధరాహంసకం విలాసిలోకరక్షకం అనాయకైకన శ్రీమద్దశరథనందన రామ చంద్రకిరణ కులమందన రామ కౌసల్య సుఖవర్ధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ సీతార్పిత వరమాలిక రామ కృతవైవాహిక కౌతుక రామ పుష్పదశానన ధ్వంసక రామ శిష్ట హనుమత్ భూషిత రామ. పదార్థాలన్నీ స్వామివారికి ఇష్టమైన రీతిలో తయారు చేయించి శ్రీవారికి నైవేద్యం అందించేటువంటి ఒక ఆదర్శ మాతృమూర్తిగా ఆ పురాణాల్లో ప్రస్తావించబడింది. దానికి అనుగుణంగా శ్రీవారి పోట్లో శ్రీగిరిలో కూడా ఆవిడ యొక్క విగ్రహాన్ని ఆ కారణం చేత శ్రీవారి పోట్లో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీవారి ఆగమనం జరిగిన తర్వాత శ్రీవారి ఆదేశానుసారం శ్రీగిరి దేవస్థానం నిర్మాణం అయిన తర్వాత స్వామివారికి నైవేద్యాలు చేయటంలో ఆమె చాలా విశిష్టమైనటువంటి పాత్ర పోషించింది. తరువాత తరాల వాళ్ళకి మార్గదర్శకురాలుగా వెలుగుతున్నది. అంటే నైవేద్యాలు చేయటంలో అంత ప్రత్యేకత ఏమిటి? చాలా చిన్న ఉదాహరణ చెప్పాలంటే దద్దోజనం తయారు చేయాలంటే ఎట్లా చేయాలి? అన్నంలో పెరుగు కలిపితే అది సింపుల్ దద్దోజనం. కానీ అన్నంలో కరిగే పెరుగులో పైన ఉన్నటువంటి మీగడ తీయకుండా దద్దోజనం చేయటం. ఇప్పుడు బుల్టన్లో మరో స్వల్ప విరామం. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మంగమూరు రోడ్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తల్లులకు క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల్లో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమైన నెలసరి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చిన్నపిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి, జంక్ ఫుడ్కు దూరంగా ఉంచడం, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలనే దానిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ బండారు అనుశ్రీ, డాక్టర్ నందిని, పాఠశాల కరెస్పాండెంట్ జగదీష్ పాల్గొన్నారు. సో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ డయాబెటిస్, కొన్ని ఆర్టరీ డిసీజ్ అంటే కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. ఏవైతే న్యూట్రియంట్స్ మంచిగా ఉంటాయో అదే కాకుండా తగ్గుతుంది. ఇంకా డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో రాకుండా అనేది కార్బోహైడ్రేట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సింపుల్ అన్నమాట. అవి ఏంటంటే డైరెక్ట్గా ఇంకా ప్రెటీగా ఎక్కువ ఉంటారన్నమాట. సో ఇది నెక్స్ట్ కాంప్లెక్స్. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే మనం ఒక ఫుడ్ బికాజ్ రిలీజ్ అయిపోయింది అని చెప్పేసి సో దీస్ ఆర్ ఇది మెయింటైన్ అవుతుంది. సో మెయిన్ ఎగ్జాంపుల్ మెంతులు ఇది చాలా యూజే ఉంది. అంటే మనం అంటే బాడీ బిల్డింగ్కి, సో చిల్డ్రన్కి మెయిన్గా. సో అసలు ఈ ప్రోటీన్స్ అనేవి 1 అమైనో యాసిడ్స్ అనేవి మొత్తం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. అనేవి దేనిలో కంప్లీట్గా అందరికి ఈజీగా అవైలబుల్గా ఉండేలాగా చేశారు ఒకన్నా అంటారు. అంతే కదా, ఎఫిషియెంట్గా ఉంటే దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి ఏ డెఫిషియన్సీ వస్తే క్యాన్సర్ మనం ఫైట్ చేయాల్సిన నీడ్ ఎంతో ఉంది. మనకి ఇప్పుడు వరల్డ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 20 lakh న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నాయి క్యాన్సర్ కేసెస్. మెయిన్గా ఇంత ఇన్సిడెంట్స్ మనకి పెరగడానికి రీజన్ ఏంటంటే మనం తినే ఆహారం, మన స్ట్రెస్, మన లైఫ్ స్టైల్, అదే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి క్యాన్సర్కి. డెత్ వరకు వెళ్ళాల్సిన నీడ్ లేదు. నేను ఇందాక అన్నట్టు 20 lakh కేసెస్లో ఆల్మోస్ట్ 50% పేషెంట్స్ క్యాన్సర్స్తో చనిపోతున్నారు. ఇదే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే, ఆ అవేర్నెస్ పీపుల్లో కనుక స్ప్రెడ్ అయితే ఎంతో ట్రీట్మెంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. పేషెంట్స్ బతికి బయటపడగలుగుతున్నారు. ఫ్యామిలీస్కి, క్యాన్సర్తో అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు అంటే మానసికంగా, ఫైనాన్షియల్గా ఎన్నో విధాల ఫ్యామిలీ నలిగిపోతుంది. సో ఈ అవేర్నెస్ సోషల్ కాజ్గా మనం తీసుకుని స్ప్రెడ్ చేయాలి. క్యాన్సర్ పేషెంట్స్కి, క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి, మన అందరికీ కామన్ పబ్లిక్కి కూడా ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఐ రియలీ సో క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీనికోసం ఇక్కడ పేరెంట్స్, మెయిన్గా పిల్లల మదర్స్ అనేవాళ్ళు గ్యాదర్ అయ్యారు. వాళ్ళకి ఏంటి అని అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, సో న్యూట్రిషన్, వాటి ఫుడ్కి ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్, ఒక హెల్దీ ప్లేట్ ఆఫ్ మీల్ అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాజ్ అ పీడియాట్రిషియన్గా నన్ను ఇన్వైట్ చేశారు. సో ఒక్కళ్ళే కాకుండా ఇలా 2-3 డాక్టర్స్ని కలిపి వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్
ఇలా కండక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ నేను ఈ ప్రోగ్రాంలో పార్ట్గా ఉన్నందుకు సో ఈ ఒక్క లైన్తోనే బేస్ చేసుకొని సో ప్రివెంట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ వీ హ్యావ్ టు అండర్టేక్ అండ్ హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఒక యూట్రైన్ క్యాన్సర్ కానీ లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ కార్సినోమా కానీ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇన్ కేస్ ఐడెంటిఫై చేసిన వ్యాక్సిన్స్ లైక్ హెచ్పివి వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ఏ టైంలో తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, లైక్ హౌ డస్ ఇట్ హెల్ప్, ఎలా ప్రివెంట్ చేస్తుంది సర్వైకల్ కార్సినోమాని అని చెప్పి వీఆర్ bunch of doctors we gathered here to talk to the parents, and this is a very good initiative and a very useful information has been told to all the mothers, and I'm here to talk about not only to speak. ఇప్పుడు సైకాట్రీ అంటే ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో వాట్ ఈస్ సైకాట్రిస్ట్ డూయింగ్ అట్లా క్వశ్చన్ వస్తుంది. బట్ పీపుల్ ఫర్గెట్ దట్ వన్స్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఎనీ ఫ్యామిలీ, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్. Cancer affects any family. What happens to the aftermath? The person who has cancer is suffering, let's say depression. Then the family members are also going through depressive phase, and once the person is lost from cancer, the family undergoes grief. So as a psychiatrist, I am here to just make people aware of the aftermath. What happens after a family gets affected by cancer? So many symptoms are there. Let's not talk about the symptoms. It's just that the stigma what comes with cancer, also the stigma associated with psychiatric illness which comes from cancer. I'm here to break the ice about that cancer, to break the stigma about that cancer. So thank you again to HPS management as well as the media people to give us an opportunity to break the ice of mental illness related to cancer illness. Present HPS Ongole. ఈరోజు యాక్చువల్గా వరల్డ్ క్యాన్సర్ డే మనం రిఫరెన్స్ చేసుకొని పేరెంట్స్కి ఎప్పుడు కూడా డాన్స్లు ఇట్లాంటివి కాకుండా సోషల్ కాజ్ తోటి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక 4 మెంబర్స్ డాక్టర్స్ని పిలిచి గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ దెన్ సైకియాట్రిస్ట్ అండ్ దెన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరినీ పిలిచి పేరెంట్స్ అందరికీ క్యాన్సర్ గురించి, రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, ఇప్పుడు ఎందుకంటే 8th, 9th, 10th పిల్లలు వస్తారు మన దగ్గరికి. సో పెద్ద పిల్లలు వస్తున్నారు, పిల్లలకి వాళ్ళ మదర్స్కి ఏదైనా మన జనరేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఇప్పుడు జనరేషన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ వేరు. సో వాళ్ళు ఎలాగ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి డాక్టర్స్ దగ్గర నుంచి అనేది. సో వీటన్నిటికీ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని పేరెంట్స్ తీసుకొచ్చుకొని పిల్లలు చెప్పడం ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి. సో దాని గురించి అని ఏంటంటే డాక్టర్స్ని మన దగ్గర పిలుచుకొచ్చి, ఈరోజు క్యాన్సర్ డే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ అండ్ దే కుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అస్. సో వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది. సిఎస్ఆర్ శర్మ కాలేజీ క్రికెట్ స్టేడియంలో 4 రోజులుగా జరుగుతున్న 4th T12 క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. సెంట్రల్ ఆంధ్ర టీం విన్నర్స్గా, హైదరాబాద్ రైజర్స్ జట్టు రన్నర్ ఆఫ్గా నిలిచాయి. నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నరసింహారావు, అపెక్స్ పాఠశాల అధినేత కె శివకోటరెడ్డి, అపెక్స్ హై స్కూల్ ఏఓ ఎస్కే భాష, కె శివారెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. డేవిడ్, గమా వినోద్, ఆనంద్, కిరణ్ వారి మిత్రుల నిర్వహణలో F12 క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే హజీఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. బెస్ట్ బ్యాట్స్మెన్గా ఎస్ పోనంత్, బౌలర్గా జాహింద్, ఫీల్డ్ మెన్గా ఎస్కే ఆఫీద్, బెస్ట్ కీపర్గా బి ప్రశాంత్ తదితరులు మెమోంటోలతో సత్కరించారు. మోస్ట్ ఎమర్జింగ్ సెంట్రల్ ఆంధ్ర. ఇతను ఆడిన ఆట మామూలు ఆట కాదు ఈ టోర్నమెంట్లో, ఎందుకంటే బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి, అంతకుముందు ఎప్పుడో కానీ తిరుగుతూనే ఉన్నాడు. క్లాప్స్ కొట్టాలి అందరూ. ఫైనల్ మ్యాచ్ బెస్ట్ పార్ట్నర్షిప్. ఈ టోర్నమెంట్ సపోర్ట్ చేశారు.
శివరాం అది ఫోటో అనేది కొంచెం క్లారిటీకి తీసుకోండి అన్న. రైజింగ్ ఛాలెంజర్ స్వీట్ క్లాప్స్ కొట్టాలి. బాబు సరిగా నిలబడ చివర. ఓకే ఓకే బాగా వచ్చింది. ప్రశాంత్ మళ్ళీ ఇంకోసారి ప్రశాంత్. సాధారణంగా క్రీడలు అంటే ఒక జిల్లా స్థాయి అధికారో లేదా ఎవరో మానిటర్ చేస్తుంటారు. అటువంటిది ఈ ఆడదాం ఆంధ్ర క్రీడల్ని సీఎంఓ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్స్ వరకు, అలానే డిఎస్డిఓస్ నుంచి వ్యాయామ ఉపాధ్యాయుల వరకు ప్రతి స్థాయిలో కూడా అణువు వాళ్ళు వెంటపడి సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రీడలు విజయవంతంగా జరగడానికి, క్రీడాకారులు సౌకర్యవంతంగా ఆడటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ విధంగానే గ్రామీణ స్థాయిలో ప్రతి సచివాలయం స్థాయిలో నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జరిగినాయి. నియోజకవర్గ విన్నర్స్ వచ్చేసి నిన్న గౌరవ కలెక్టర్ గారు ఘనంగా ఈ స్టేడియంలో జిల్లా స్థాయి ఆడదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు. స్వతహాగా క్రీడాకారుడు కావటం వల్ల మా జిల్లా కలెక్టర్ గారు ప్రతి అంశాన్ని పరిశీలించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రీడాకారులకు మంచి సౌకర్యాలు, అలానే భోజన వసతులు ఏర్పాటు చేసి అవకాశం ఉన్నా లేకపోయినా వారి జనరల్ ఫండ్ నుంచి కూడా ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. అటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వమే ఈ క్రీడలకు అన్ని వసతులు, భోజన వసతులు ఏర్పాటు చేసి క్రీడాకారులు సౌకర్యవంతంగా ఆడేందుకు ఏర్పాటు చేశారు. అయితే ఈ గ్రామీణ స్థాయిలో అనేక మంది మరుగున పడిన క్రీడాకారులు ఈ ఆడదాం ఆంధ్ర సందర్భంగా వెలుగులోకి వచ్చారు. ఈ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం శాప్ వారు కూడా పంగులూరు మండలంలోని అంగన్వాడీ భవనాల మరమ్మతుల పనులకు నాడు నేడు ఫేజ్ 2 కింద 17 లక్షలు మంజూరైనట్లు సెక్టార్ సూపర్వైజర్ అంగల్కుదురు జయప్రద తెలిపారు. మండలంలో 55 అంగన్వాడీ కేంద్రాలలో 23 అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుల నిమిత్తం నాడు నేడు ఫేజ్ 2 పెట్టడం జరిగిందని జయప్రద తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో కరెంటు, టాయిలెట్లు, త్రాగునీటి వసతి, గోడలకు రంగులు మొదలైన వాటికి ఈ నగదు ఖర్చు చేయవలసి ఉందన్నారు. మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని జయప్రద అన్నారు. పంగులూరు మండలం మొత్తం మీద ఉన్న 55 సెంటర్లకు గాను 23 సెంటర్లకి రిపేర్ వర్క్ కింద నాడు నేడు ఫేజ్ 2 కింద శాంక్షన్ అయ్యి డబ్బులు వచ్చినాయి. దానికి సంబంధించి ఒక 6 బిల్డింగుల్ని రిపేర్ చేయడానికి కుదరదని డిలేషన్లో పెట్టుకున్నాము. బాగా 17 సెంటర్స్కి గాను ఆ అకౌంట్లు, జాయింట్ అకౌంట్లు, అంగన్వాడీ కార్యకర్త, సూపర్వైజరు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, స్కూల్ మాస్టరు, అలాగే 3 తల్లులతో 7 సభ్యులతో కలిగిన జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి బ్యాంక్ దగ్గరికి వచ్చాము. అలా ఆ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్కూలుకు సంబంధించి టాయిలెట్, రన్నింగ్ వాటర్, కరెంటు పని, తర్వాత వాల్ పెయింటింగ్స్, ఈ 4 పనులు చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించమని చెప్పడం వల్ల ఈరోజు ఈ బ్యాంకుకి వచ్చి అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నాం. 7 సెంటర్లకి గాను ఒక్కొక్క పనిని బట్టి 1,00,000 నుంచి 1,50,000 వరకు శాంక్షన్ అయింది. అట్లా మొత్తం మీద 17 సెంటర్లకి 15 లక్షల చిల్లర వరకు డబ్బులు శాంక్షన్. పోలింగ్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు, కర్రలు, కట్టెలు ఉండరాదని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటప్పుడు ఎలాంటి దాడులు, దౌర్జన్యాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పరిశీలన చేస్తున్నామని సెక్టర్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారి కె సుబ్బారెడ్డి తెలిపారు. పంగులూరు మండలంలోని చిన్నమల్లవరం, అరికట్లవారిపాలెం, కల్లంవారిపాలెం, బోదవాడ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఓటర్లకు, ఎన్నికల అధికారులకు కావలసిన సౌకర్యాలను పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ పివి స్వామి, విఆర్ఏ కొనతం సుబ్బారావు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మొత్తం 12 బూతుల్ని, మల్లవారం 1 బూతు, కలవారిపాలెం 1 బూతు, బోదవాడ 3 బూతుల్ని ఇవ్వడం జరిగింది. ఈ 12 బూతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉందనేది మొదటగా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేవనేది చూసి, ఏమన్నా లేకపోతే
మళ్ళీ కన్సర్న్డ్ ఈఆర్ఓ గారికి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగి అవి మొత్తం ఫిల్ఫిల్ చేసే విధంగా చూడటం జరుగుతుంది. దానిలో ప్రతిభామూర్తుల సంస్మరణ సామాజిక బాధ్యత అని విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు అన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎండూరు సుధాకర్ సాహిత్య జీవిత విశేషాల గురించి పలువురు వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నటించిన సీతారామ కళ్యాణం సినిమా విశేషాల గురించి సినీ సాహిత్య విశ్లేషకులు వారణాసి రఘురామ శర్మ వివరించారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు, నందమూరి కళాపరిషత్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, రాఘవరావు, డాక్టర్ యు దేవపాలన, జ్యోతి, చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు, లెవి ప్రసాద్, దివాకర్ దత్తు, డివిఎం సత్యనారాయణ, మురళీకృష్ణ, చిన్నుపాటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆయన అమ్మమ్మ గారింటి వద్ద నిజామాబాద్ పాముల బస్తీలో జన్మించారు. హైదరాబాద్లో పెరిగారు. చదువు మొత్తం అయింది హైదరాబాద్లోనే సాగింది. 1959లో జన్మించారు కదండి. 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు ఎర్ర గులాబీ ఏడ్చింది అని చెప్పేసి చిన్నపిల్లవాళ్ళు కాగితం మీద రాసుకున్నారు. ఆ పాత్ర ధరించినప్పటి నుంచి ఆ రావణ పాత్ర ఎంతో విశిష్టమైనదని, దాన్ని ఇంకా లోతుగా పరిశీలించి మరొకసారి ఆ పాత్ర నటిస్తే బాగుంటుందని ఆయన ఉద్దేశం. అందులో భాగంగానే తన స్వంత సంస్థ అయినటువంటి ఎన్ఏటి, ఈ ఎన్ఏటి అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్స్, ఆయన విజయవాడలో చదువుకునే రోజుల్లో నాటకాల కంపెనీకి కూడా తాను ఆడేటటువంటి థియేటర్ కూడా ఎన్ఏటి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అని పెట్టుకున్నాడు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.